ఓం నమో వెంకటేశాయ. రేపు సాయంకాలం 4 గంటలకు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వారాహి సభ డాక్టర్ తిరుపతి నగరంలో డాక్టర్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నందు బాలాజీ సర్కిల్ ఏరియాలో భారీ బహిరంగ వారాహి సభ నిర్వహించబడును. సాయంకాలం 4 గంటలకు జన సైనికులు, వీర మహిళలు, యువకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, అభిమానులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కొంతమంది గత ప్రభుత్వంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, దానికోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష నేను తీసుకుంటాను, ప్రాయశ్చిత్తం కోరుకుంటాను, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం నేను కోరుకుంటాననేసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళగిరిలో గుంటూరు ప్రాంతంలో దీక్ష ప్రారంభించడం జరిగింది. అది రేపటికి 13 రోజులు పూర్తవుతుంది. అది ఈరోజు కూడా దీక్షను విరమింపజేశాడు. అవన్నిటిని గురించి తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యిని గురించి గత 4 నెలలుగా కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రభుత్వంలో చేసిన సంక్షేమం, అభివృద్ధి, ఇక్కడ తిరుమలలో జరిగిన అవినీతి, కల్తీ నెయ్యి, ఇవన్నిటిని కూడా ప్రజలను ఉద్దేశించి వారాహి మీటింగ్ బహిరంగ జరుగుతూ ఉంది. ఈ యొక్క బహిరంగ సభకు తండోపతండాలుగా విచ్చేసి ఈ యొక్క సభను విజయవంతం చేయవలసినదిగా మేము తిరుపతి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా మీ ఆరణి శ్రీనివాసులు అందరినీ కూడా కోరుకుంటున్నాను. అందరూ కూడా కలిసి వచ్చి మొట్టమొదటి మన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి మీటింగు, ఈ మీటింగ్ను అందరూ కూడా సక్సెస్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జన సమీకరణ మీ అందరికి కూడా తెలుసు. పవన్ అంటే ఒక చరిష్మా కలిగిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు వస్తే లక్షల మంది వస్తారు, దాంట్లో అనుమానాలు ఏం లేవు. ఈరోజు చిత్తూరు ఉమ్మడి జిల్లా, అదేవిధంగా కడప జిల్లా, నెల్లూరు జిల్లా, రాయలసీమ ప్రాంతం నుంచి అంతా కూడా చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు, ఎన్డీఏ కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈ వారాహి సభను విజయవంతం చేయడం, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన విధానంతో ఎందుకు ఈ వారాహి సభ తిరుపతి తిరుమలలో పెట్టాడు, ప్రక్షాళన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి నుంచి ప్రక్షాళన చేస్తామన్నారు. అందులో భాగంగా ఇవన్నీ గత పాలకులు చేసిన తప్పులన్నీ బయటపడాయి. ఆ తప్పులన్నీ చెప్పడానికి కోసం, ప్రజలకు తెలియజేయడం కోసం, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది చాలా సున్నితమైన విషయం. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడం కోసమే ఈ యొక్క వారాహి సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా విజయవంతం అవుతుందనేసి కూడా మేము ఎదురు చూస్తున్నాం. తిరుపతి శాసనసభ్యులు సోదర సమానులు ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి, ఇక్కడికి వచ్చి ఉన్న ఎన్డీఏ నాయకులకు, తిరుపతి ప్రజలకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. 19 నుంచి 24 వరకు నేను ప్రత్యక్షంగా రాక్షస పాలన చూడడం జరిగింది. అందుకే ఎన్నికలకు ముందే వచ్చి ఈ విధమైన అరాచకాలు జరుగుతున్నాయి అని చెప్పి కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి విముక్తి కలగాలి, ఈ అవినీతికి అంతు ఉండాలా, అడ్డు పెట్టాలా, ఈ అహంకారానికి అడ్డు పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్న విషయం మనం ఒక్కసారి మళ్ళా గుర్తు చేసుకోవాలా. దానితో పాటు మా నాయకులు, మన ప్రధాని మోడీ గారు కూడా చేయి కలపడం, ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో మనందరం కూడా చూడడం జరిగింది. దానిలో భాగంగా అప్పుడున్న ప్రభుత్వం
19 నుంచి 24 ఉన్న ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఒక చట్టం అంటే భయం లేదు, ఏ మాత్రం కూడా తప్పు చేస్తున్నామే అన్న భయం కూడా లేకోకుండా విచ్చలవిడిగా తప్పులు చేశారు కనుక తప్పనిసరిగా తిరుపతిలో జరిగిన ఒక్కొక్క విషయం కూడా 19 నుంచి 24 జరిగిన ఒక్కొక్క విషయం కూడా తప్పనిసరిగా అది ఎంక్వైరీ చేయించాలా, విచారణ చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. దానిలో భాగంగా వయసులో చిన్నవారైనప్పుడు కూడా ఈ విధంగా రాష్ట్రం పాడైపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి అహంకారంతో అవినీతితో ఈ విధంగా రాష్ట్రం పాడైపోతుందనే ఉద్దేశంతో ఆయన కంకణం కట్టుకుని ఒక దీక్ష కూడా చేపట్టడం జరిగింది. వారాహి సభకు రేపు పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఏ విధంగా అయితే ప్రజలు 24లో తీర్పు ఇచ్చి ఆ వైఎస్ఆర్ పార్టీని గద్దె దించారో దానికి వందనాలు తెలియజేయడానికి ఒకవైపు, మరోవైపు తిరుపతిలో 19 నుంచి 24 జరిగిన అరాచకాలన్నిటికీ కూడా విచారణ చేయించవలసిందిగా మేము కోరుతున్నాము. పెద్ద ఎత్తున అందరూ రావాలని చెప్పి నేను కోరుకుంటూ మా ఎన్డీఏ తరఫున కూడా అలాగే మా బీజేపీ తరఫున నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత పాలకుల దుర్మార్గపు పాలన అలాగే రాక్షస పాలనను అంతమొందిస్తానని పవన్ కళ్యాణ్ గారు నాడు జగన్ నిన్ను అతపాతాలకి తొక్కుతానని చెప్పిన విషయం, నీ 151 సీట్లు 15 సీట్లకు పరిమితం చేస్తానని మాట్లాడిన మాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు నిజం చేశారు. అలాగే రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ పాలన రావడానికి ముఖ్య పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ గారు ఒక చేత్తో చంద్రబాబు నాయుడు గారిని, ఇంకో చేత్తో మోడీ గారిని పట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలు శ్వాస పీల్చుకొని ఆనందంగా జీవించాలంటే ఆ రాక్షస పాలన నుంచి అంతమొందించి ఈరోజు సుపరిపాలన అందించడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించి భగవంతుని కూడా వీళ్ళు వైసీపీ నాయకులు ప్రజల్నే కాదు భగవంతుని కూడా దోచారు. ఈ భగవంతుని ఎలా దోచారంటే ఒక్కొక్కరు ఆయన కైంకర్యాలను కూడా లెక్క చేయకుండా ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తున్న కైంకర్యాలను అష్టదళ పాదపద్మాల సేవ అయితే ఏమి, తిరుపావుడు సేవ అయితే ఏమి, సహస్ర కలశాభిషేక సేవ అయితే ఇవన్నీ కూడా రద్దు చేసి కైంకర్యాలు భగవంతుని కోపానికి, అంటే ప్రజలను దోచితేనే నామరూపాలు లేకుండా పోతారు, అటువంటిది భగవంతుని దోచే ప్రయత్నం చేసిన వీళ్లకు భగవంతుడు 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేశాడు. దీంట్లో ముఖ్య పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనం అందరూ చూస్తున్నాం. సనాతన ధర్మాన్ని పాటించే ధర్మో రక్షిత రక్షిత అటు అన్న తిరుమలలో ఎన్నో అపవిత్రాలు గత పాలనలో జరిగాయి. వీటన్నిటి కూడా చమరగీతం పాడి అలాగే మొన్న చేసిన వీళ్ళ యొక్క దుర్మార్గపు చర్యకు ఆయన ప్రాయశ్చిత దీక్ష చేసి ఈరోజు స్వామివారిని దర్శించుకుని దీక్షను విరమించారు. ఖచ్చితంగా గత పాలకుల పరిపాలనలో తిరుమలలో ఏవేవి అన్యాయాలు జరిగాయి, అలాగే రాష్ట్రంలో ఏ అన్యాయాలు జరిగాయని రేపు వారాహి సభలో పవన్ కళ్యాణ్ గారు అన్ని ప్రజలకు తెలియజేస్తారు. ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లాలో ఉన్న అన్ని ఇన్ఛార్జీలను అలాగే మండలాధ్యక్షుల్ని అలాగే కడప, కర్నూలు, అనంతపురం జిల్లా ప్రతి ఒక్క నాయకులు కూడా తెలియజేయమైంది. ఖచ్చితంగా భారీ బహిరంగ సభలో వీళ్ళ యొక్క పరిపాలన లోపాలు ఏం జరిగా అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు చిట్టా విప్పుతారు. ఆయనకు లెక్క ఉంది, ఆ లెక్క రేపు ప్రజలందరికీ తెలియజేస్తారు. రేపు జరగబోయే వారాహి బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా రాయలసీమలోని జనసేన పార్టీ నాయకుల్ని, వీర మహిళల్ని అందరినీ కోరడం జరుగుతుంది. రేపు వారాహి డిక్లరేషన్ రెడ్ బుక్ అంటే ఏంటో, ఆ బుక్లో ఏముందో వీరందరూ కూడా రేపు వారాహి పైన ఆ సభలో ఆ బుక్లో ఎవరెవరు జాతకాలు ఉన్నాయో తిరుమల పాలక మండలి సభ్యులది, అధికారులది, అందరిది ఆ రెడ్ బుక్లో ఉంది. ఆ రెడ్ బుక్ రేపు ఏ విధంగా ఆ రెడ్ బుక్లో విషయాలు బయటకు వస్తాయని చెప్పి కూడా ఈ పాపాలు చేసిన అధికారులని, నాయకులందరినీ కూడా జాగ్రత్త. మా అధ్యక్షులు వారు రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నారు. రేపు సాయంత్రం ఏటీవీ మిస్ కాకుండా 6 గంటల నుంచి లైవ్ చూస్తానండి. మీ జీవిత చరిత్ర మొత్తం ఆ రెడ్ బుక్లో చూడండి.